అందరికీ నమస్కారం అండి. మనం బాబూజీ గారి బోధనలు, వాటికి చారిజీ గారు ఇచ్చినటువంటి వివరణలని చెప్పుకుంటున్నాం. వాటిని కంటిన్యూ చేద్దాం. మనకందరికీ అంతరంగంలో స్వేచ్ఛ కోసం ఒక తెలియని తపన ఉంటుంది. అన్నింటికంటే ఎక్కువగా స్వేచ్ఛాయుత జీవితాన్నే కోరుకుంటాం అని చెబుతూ బాబూజీ గారు స్వేచ్ఛకు దారి, వే టు ఫ్రీడమ్ అనే ఒక కథ చెప్పారు. ఆ కథ సూఫీ సెయింట్స్ చెప్పిందని, దాన్ని స్వామి రామతీర్థ చెబుతూ ఉండేవారని చెప్పారు. ఒక దూర ప్రాంతంలో ఒక ఆసామి ఉండేవాడు. అతనికి ఒక పెంపుడు చిలుక ఉండేది. దానిని అతడు పంజరంలో ఉంచేవాడు. అలా కొన్ని సంవత్సరాలుగా ఉండడంతో ఆ చిలుక అంటే అతనికి చాలా ఇష్టం ఏర్పడింది. ఒకసారి అతడు మరో దూర ప్రాంతానికి ప్రయాణమవుతూ అతడు వెళ్ళబోయే ప్రదేశంలో అనేక గుంపుల కొద్దీ చిలుకలు ఉంటాయని వినడం వలన ఈ విషయం తన చిలుకకు చెప్పి, నీ స్వజాతి పక్షులు అనేక ఉండే చోటికి నేను వెడుతున్నాను, నీవేమైనా మెసేజ్ వాటికి అందించాలనుకుంటే చెప్పు, నేను దాన్ని వాటికి అందిస్తాను అన్నాడు. దానికి ఆ చిలుక, నేనిచ్చే మెసేజ్ ఏమీ లేదు, అయితే నాదొక ప్రశ్న ఉంది, అది ఆ చిలుకలను అడిగి దానికి సమాధానం తీసుకురండి. ఆ ప్రశ్న ఏమిటంటే, స్వేచ్ఛకు దారేమిటి అని అంది. అలాగే అని ప్రయాణానికి బయలుదేరాడు. అతడు ఆ ప్రదేశానికి వెళ్ళి తన పని పూర్తి చేసుకున్న తర్వాత తన చిలుక అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చి అక్కడ అనేక చిలుకలు ఉన్న తోటకి వెళ్ళాడు. ఆ చిలుకల్ని తన పెంపుడు చిలుక అడిగిన ప్రశ్నను చెప్పి దానికి సమాధానం అడిగాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ఆ గుంపులోని ఒక చిలుక చచ్చిపడింది, ఫెల్ డౌన్ డెడ్. అతడు ఆశ్చర్యపోయాడు, విచారించాడు కూడా. తన చిలుక అడిగిన ప్రశ్నకు సమాధానం రాబట్టలేకపోయానే అనుకుంటూ తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా యథాతథంగా తన చిలుకకు చెప్పాడు. నీవు అడిగిన ప్రశ్న నేను ఆ చిలుకలను అడిగిన వెంటనే అందులోని ఒక చిలుక చచ్చిపడింది. నాకంతా అయోమయంగా అయ్యింది. అందుచేత నీ ప్రశ్నకు నేను సమాధానం తేలేకపోయాను అని విచారంగా చెప్పాడు. అతడు అలా చెప్పగానే పంజరంలో ఉన్న ఆ పెంపుడు చిలుక కూడా చచ్చిపడింది. ఇట్ ఆల్సో ఫెల్ డెడ్. అది చూసిన అతనికి మరింత అయోమయమైంది. ఈ ప్రశ్న అడిగిన వెంటనే అక్కడ ఆ చిలుక చచ్చిపడింది, ఆ విషయం చెప్పిన వెంటనే ఇక్కడ నా చిలుక చచ్చిపడింది, అయ్యో నా చిలుక చచ్చిపోయింది అనుకుంటూ ఆ పంజరాన్ని ఓపెన్ చేసి చచ్చిపోయిందనుకున్న ఆ చిలుకను బయటపడేశాడు. అంతే, ఆ చిలుక రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయి, నా ప్రశ్నకు సమాధానం తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని ఆ ఆసామికి చెప్పి స్వేచ్ఛగా ముందుకు సాగిపోయింది. ఈ కథ చెప్పి బాబూజీ గారు నవ్వుతూ, స్వేచ్ఛకు దారిదా అని ప్రజలు ఈ కథలో ఆసామి విస్తుపోతారు. అయితే అదే స్వేచ్ఛకు దారి అంటే మరణించక ముందే మరణించడమే, డై బిఫోర్ డై, అదే స్వేచ్ఛకు మార్గం అని బోధించారు. దీనికి రెలవెంట్గా చారీజీ ఒక కథ చెప్పారు. ఒక కుక్కకి తీవ్రమైన దాహం వేసి నిశ్చలంగా నీరు ఉన్న ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి సరస్సు అంచున నిలబడి నీళ్లు తాగడానికి వంగితే ఆ సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసి అక్కడ మరో కుక్క ఉందని భయపడింది. ఆ భయంతో నీళ్లు తాగకుండా సరస్సులో ఉన్న కుక్క వెళ్ళిపోయాక నీళ్లు తాగుదామని సరస్సు వద్దే కూర్చుంది. నిమిషానికి ఆ కుక్క వెళ్ళిపోయిందా అని సరస్సులోకి చూస్తే ఆ కుక్క అక్కడే కనిపించడంతో నీళ్లు తాగడానికి సాహసించలేదు. అయితే దాహం ఎంతగా తీవ్రమయ్యిందంటే ఇంకా ఆగలేక ధైర్యం చేసి
దారి తీర్చుకోవడానికి ఆ కుక్క సరస్సులోకి ఒక్క ఉదుటను దూకింది. అలా అది దూకడంతో దాని ప్రతిబింబం చెల్లాచెదురైపోయింది. దానితో ఆ సరస్సులో మరో కుక్క ఉందనే భయం నుండి స్వేచ్ఛ పొంది హాయిగా మంచినీరు తాగి తన దాహం తీర్చుకుంది. అందుచేత జీవితంలో నీవేది సాధించాలో అది సాధించకుండా అడ్డుపడే భయాల, భ్రాంతుల నీ ప్రస్తుత ఉనికికి ముగింపు పలకాలి. ఈ ప్రస్తుత భయాల, భ్రాంతుల ఉనికితో సతమతమవుతూ ఉంటే నీవు సాధించాల్సిన ఆ ఉత్తమమైన ఉనికి నీకు సాధ్యం కాదని చారీజీ గారు డై బిఫోర్ యూ డూ అనే క్యాప్షన్తో 1 జనవరి 1986లో ఒక ప్రసంగం ఇచ్చారు. అందులో ఆయన ఇలా అన్నారు: మనం జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనం మన సంస్కారాలు, మన లోపల ఉండే ఇంప్రెషన్స్ చేతిలో పప్పెట్స్ లాగా, జీవోత్సవాల్లాగా ఆ సంస్కారాలనే మెకానికల్ పవర్తో కీవబడిన టాయ్స్ అంటే బొమ్మల్లాగా అవి సృష్టించిన భయాలు, భ్రాంతులతో జీవిస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో మనలోనికి కొత్త ఊపిరిలు ఊదగలిగిన అంటే ప్రాణాహుతి ప్రసారం చేయగలిగిన మహనీయుడిని ఆశ్రయిస్తే ఆయన మనకి ఆ దివ్యశక్తిని ప్రసారం చేసి మనల్ని సజీవులను చేస్తారు. హీ మేక్స్ అస్ రియల్లీ అలైవ్. అందుకే ఉపనిషత్తుల్లో దాన్ని ప్రాణస్య ప్రాణః అంటారు. అంటే ప్రాణానికే ప్రాణం. దానితో ఈ భయాందోళన జీవితం ముగుస్తుంది, మరణిస్తుంది. మరియు ఆ స్థానంలో మనం చెప్పుకున్న ప్రాణానికే ప్రాణమైన కొత్త ప్రాణంతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ ప్రస్తుత బంధనాల, భయాందోళనల ఉనికి ముగింపుతో స్వేచ్ఛాయుతమైన కొత్త ఉనికి మొదలవుతుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితం చేపట్టిన వారిని ద్విజుడు అంటారు. అంటే 2 సార్లు జన్మించిన వాడని అర్థం. అంటే మొదటి జన్మ అస్తిత్వపు స్థితి మరణించి ఆ స్థానంలో ఉత్తమమైన 2వ జన్మ అస్తిత్వపు స్థితి జన్మిస్తుంది. అది సమర్థ గురువు సహాయంతో జరిగే ఒక అద్భుత కార్యమని, అది స్వానుభవంగా అందరూ చవిచూడాలని, నిజమైన స్వేచ్ఛను పొందాలని బాబూజీ గారు చెప్పిన ఈ బోధనని చారీజీ గారు వివరించారు. ఇలా బాబూజీ గారి అనేక బోధనలకి చారీజీ గారు వివరణలు ఇచ్చారు. అవి మన లిటరేచర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని చదివి అర్థం చేసుకుని మనం అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లబ్ధిని మనం అందరం పొందుతాం. అందరికీ ధన్యవాదాలు.